ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుండి సినీ రంగంలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోగా టాప్ ప్లేస్ కు వెళ్లారు. ఇక ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, దేవరా సినిమాలతో పాన్ ఇండియా స్టార్ హీరోగా స్థానం సంపాదించుకున్నాడు. ఇదే ఊపులో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై పాపులర్ డైరెక్టర్ ఆదిత్య చోప్రా నిర్మించిన వార్ 2 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్గూడ పోలీస్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో యష్రాజ్ ఫిల్మ్స్ నిర్వాహకులు, స్టార్ హీరోలు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన భావోద్వేగమైన ప్రసంగంలో కొన్ని అంశాలు నందమూరి అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని గురిచేశాయి. దాంతో సోషల్ మీడియాలో బాలకృష్ణ అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు హోరాహోరీగా ట్రోలింగ్ యుద్ధం జరుగుతుంది. ఇందుకు ఏం జరిగింది? తెలుగు సినీ పరిశ్రమకు శ్రీ రామోజీరావు గారు పరిచయం చేస్తూ 25 ఏళ్ల క్రితం చూడాలని ఉంది అనే సినిమాను నిర్మించారు. ఆయన బ్యానర్లో ఓపెన్ అయిన ఆ మూవీ వేడుక రోజున నేను వెళితే నా పక్కన మా నాన్న హరికృష్ణ, మా అమ్మ శాలిని తప్ప ఎవరూ లేరు. ఒక్కడనే వెళ్ళాను. ఏం జరుగుతుందో, ఎలా ఉండబోతుందో తెలియదు. అయితే ఇప్పటికీ స్వర్గీయ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటే నన్ను ఎవరూ అడ్డుకోలేరు అని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్టీఆర్ ప్రసంగం తర్వాత సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ నందమూరి అభిమానులు, ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు తప్పుపట్టారు. ఆయన మొదటి సినిమాను నిర్మించింది రామోజీరావు, ఆయన రెండో సినిమాను రూపొందించింది అశ్విని దత్, రాఘవేందర్ రావు. ఇక ఆయన 4వ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తే ఆ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన నటించిన 5వ సినిమా అల్లరి రాముడు మూవీ ఆడియో ఫంక్షన్కు చంద్రబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. తారక్ నటించిన సింహాద్రి సినిమాకు టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా వ్యవహరించారు. ఇలా ఆరంభంలో అందరూ సపోర్టుగా నిలిచినప్పటికీ నా వెంట ఎవరూ లేరు అంటూ ఎలా చెప్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ట్విట్టర్లో చాలా స్పేస్లతో నందమూరి అభిమానుల మధ్య ఇదే చర్చ జరిగింది. తన కెరీర్ ఆరంభంలో తాత, బాబాయ్ అంటూ చెప్పలేదా? వారి సహకారం లేకుండానే ఎన్టీఆర్కి అవకాశాలు వచ్చాయా? బాలయ్య అభిమానుల సపోర్ట్ లేకుండానే ఎన్టీఆర్ సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చాయా? ఆయన సినిమాలు నడిచాయా? టీడీపీ అభిమానుల సపోర్ట్ లేకుండానే ఎన్టీఆర్ సినిమాలు ఆడాయా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్ స్పేస్లో జూనియర్ ఎన్టీఆర్ పై నందమూరి అభిమానులు, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం నడిచి వచ్చిన బాటను ఎన్నడూ మర్చిపోకూడదు. బహిరంగ వేదికలపై ఆయన ఎలా అలా మాట్లాడతారు? సమాజానికి తెలియదా ఎవరు ఆయనకు సపోర్ట్ చేశారనే విషయం అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈవెంట్ తర్వాత బుల్లి బుల్లి బాలయ్య అంటూ కామెంట్ చేస్తూ ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా రెండు వర్గాల మధ్య ట్రోలింగ్ యుద్ధం ట్విట్టర్లో కొనసాగుతోంది. ఇలాంటి వివాదం మధ్య ఎన్టీఆర్ తొలిసారి నటించిన పాన్ ఇండియా సినిమా వార్ 2 రిలీజ్ కానుంది. ఈ సినిమా ద్వారా తారక్ హిందీ సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. అలాగే తెలుగు సినిమా రంగానికి హృతిక్ రోషన్ కూడా పరిచయం అవుతున్నారు. ఇదే రోజున రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో వార్ 2 సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుండి సినీ రంగంలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోగా టాప్ ప్లేస్ కు వెళ్లారు. ఇక ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, దేవరా సినిమాలతో పాన్ ఇండియా స్టార్ హీరోగా స్థానం సంపాదించుకున్నాడు. ఇదే ఊపులో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై పాపులర్ డైరెక్టర్ ఆదిత్య చోప్రా నిర్మించిన వార్ 2 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్గూడ పోలీస్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో యష్రాజ్ ఫిల్మ్స్ నిర్వాహకులు, స్టార్ హీరోలు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన భావోద్వేగమైన ప్రసంగంలో కొన్ని అంశాలు నందమూరి అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని గురిచేశాయి. దాంతో సోషల్ మీడియాలో బాలకృష్ణ అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు హోరాహోరీగా ట్రోలింగ్ యుద్ధం జరుగుతుంది. ఇందుకు ఏం జరిగింది? తెలుగు సినీ పరిశ్రమకు శ్రీ రామోజీరావు గారు పరిచయం చేస్తూ 25 ఏళ్ల క్రితం చూడాలని ఉంది అనే సినిమాను నిర్మించారు. ఆయన బ్యానర్లో ఓపెన్ అయిన ఆ మూవీ వేడుక రోజున నేను వెళితే నా పక్కన మా నాన్న హరికృష్ణ, మా అమ్మ శాలిని తప్ప ఎవరూ లేరు. ఒక్కడనే వెళ్ళాను. ఏం జరుగుతుందో, ఎలా ఉండబోతుందో తెలియదు. అయితే ఇప్పటికీ స్వర్గీయ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటే నన్ను ఎవరూ అడ్డుకోలేరు అని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఎన్టీఆర్ ప్రసంగం తర్వాత సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ నందమూరి అభిమానులు, ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు తప్పుపట్టారు. ఆయన మొదటి సినిమాను నిర్మించింది రామోజీరావు. ఆయన రెండో సినిమాను రూపొందించింది అశ్విని దత్, రాఘవేంద్ర రావు. ఇక ఆయన నాలుగో సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తే ఆ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన నటించిన 5వ సినిమా అల్లరి రాముడు మూవీ ఆడియో ఫంక్షన్కు చంద్రబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. తారక్ నటించిన సింహాద్రి సినిమాకు టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా వ్యవహరించారు. ఇలా ఆరంభంలో అందరూ సపోర్టుగా నిలిచినప్పటికీ నా వెంట ఎవరూ లేరు అంటూ ఎలా చెప్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ట్విట్టర్లో చాలా స్పేస్లతో నందమూరి అభిమానుల మధ్య ఇదే చర్చ జరిగింది. తన కెరీర్ ఆరంభంలో తాత బాబాయ్ అంటూ చెప్పలేదా? వారి సహకారం లేకుండానే ఎన్టీఆర్కి అవకాశాలు వచ్చాయా? బాలయ్య అభిమానుల సపోర్ట్ లేకుండానే ఎన్టీఆర్ సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చాయా? ఆయన సినిమాలు నడిచాయా? టీడీపీ అభిమానుల సపోర్ట్ లేకుండానే ఎన్టీఆర్ సినిమాలు ఆడాయా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్ స్పేస్లో జూనియర్ ఎన్టీఆర్ పై నందమూరి అభిమానులు, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం నడిచి వచ్చిన బాటను ఎన్నడూ మర్చిపోకూడదు. బహిరంగ వేదికలపై ఆయన ఎలా అలా మాట్లాడతారు? సమాజానికి తెలియదా ఎవరు ఆయనకు సపోర్ట్ చేశారనే విషయం అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈవెంట్ తర్వాత బుల్లి బుల్లి బాలయ్య అంటూ కామెంట్ చేస్తూ ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా రెండు వర్గాల మధ్య ట్రోలింగ్ యుద్ధం ట్విట్టర్లో కొనసాగుతోంది. ఇలాంటి వివాదం మధ్య ఎన్టీఆర్ తొలిసారి నటించిన పాన్ ఇండియా సినిమా వార్ 2 రిలీజ్ కానుంది. ఈ సినిమా ద్వారా తారక్ హిందీ సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. అలాగే తెలుగు సినిమా రంగానికి హృతిక్ రోషన్ కూడా పరిచయం అవుతున్నారు. ఇదే రోజున రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో వార్ 2 సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుండి సినీ రంగంలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోగా టాప్ ప్లేస్ కు వెళ్లారు. ఇక ఆ తర్వాత RRR, దేవరా సినిమాలతో పాన్ ఇండియా స్టార్ హీరోగా స్థానం సంపాదించుకున్నాడు. ఇదే ఊపులో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై పాపులర్ డైరెక్టర్ ఆదిత్య చోప్రా నిర్మించిన వార్ 2 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్గూడ పోలీస్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో యష్రాజ్ ఫిల్మ్స్ నిర్వాహకులు, స్టార్ హీరోలు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన భావోద్వేగమైన ప్రసంగంలో కొన్ని అంశాలు నందమూరి అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని గురిచేశాయి. దాంతో సోషల్ మీడియాలో బాలకృష్ణ అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు హోరాహోరీగా ట్రోలింగ్ యుద్ధం జరుగుతుంది. ఇందుకు ఏం జరిగింది? తెలుగు సినీ పరిశ్రమకు శ్రీ రామోజీరావు గారు పరిచయం చేస్తూ 25 ఏళ్ల క్రితం చూడాలని ఉంది అనే సినిమాను నిర్మించారు. ఆయన బ్యానర్లో ఓపెన్ అయిన ఆ మూవీ వేడుక రోజున నేను వెళితే నా పక్కన మా నాన్న హరికృష్ణ, మా అమ్మ శాలిని తప్ప ఎవరూ లేరు. ఒక్కడనే వెళ్ళాను. ఏం జరుగుతుందో, ఎలా ఉండబోతుందో తెలియదు. అయితే ఇప్పటికీ స్వర్గీయ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటే నన్ను ఎవరూ అడ్డుకోలేరు అని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్టీఆర్ ప్రసంగం తర్వాత సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ నందమూరి అభిమానులు, ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు తప్పుపట్టారు. ఆయన మొదటి సినిమాను నిర్మించింది రామోజీరావు. ఆయన రెండో సినిమాను రూపొందించింది అశ్విని దత్, రాఘవేంద్ర రావు. ఇక ఆయన నాలుగో సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తే ఆ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన నటించిన 5వ సినిమా అల్లరి రాముడు మూవీ ఆడియో ఫంక్షన్కు చంద్రబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. తారక్ నటించిన సింహాద్రి సినిమాకు టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా వ్యవహరించారు. ఇలా ఆరంభంలో అందరూ సపోర్టుగా నిలిచినప్పటికీ నా వెంట ఎవరూ లేరు అంటూ ఎలా చెప్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ట్విట్టర్లో చాలా స్పేస్లతో నందమూరి అభిమానుల మధ్య ఇదే చర్చ జరిగింది. తన కెరీర్ ఆరంభంలో తాత బాబాయ్ అంటూ చెప్పలేదా? వారి సహకారం లేకుండానే ఎన్టీఆర్కి అవకాశాలు వచ్చాయా? బాలయ్య అభిమానుల సపోర్ట్ లేకుండానే ఎన్టీఆర్ సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చాయా? ఆయన సినిమాలు నడిచాయా? టీడీపీ అభిమానుల సపోర్ట్ లేకుండానే ఎన్టీఆర్ సినిమాలు ఆడాయా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్ స్పేస్లో జూనియర్ ఎన్టీఆర్ పై నందమూరి అభిమానులు, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం నడిచి వచ్చిన బాటను ఎన్నడూ మర్చిపోకూడదు. బహిరంగ వేదికలపై ఆయన ఎలా అలా మాట్లాడతారు? సమాజానికి తెలియదా ఎవరు ఆయనకు సపోర్ట్ చేశారనే విషయం అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈవెంట్ తర్వాత
బుల్లి బుల్లి బాలయ్య అంటూ కామెంట్ చేస్తూ ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా రెండు వర్గాల మధ్య ట్రోలింగ్ యుద్ధం ట్విట్టర్లో కొనసాగుతోంది. ఇలాంటి వివాదం మధ్య ఎన్టీఆర్ తొలిసారి నటించిన పాన్ ఇండియా సినిమా వార్ 2 రిలీజ్ కానుంది. ఈ సినిమా ద్వారా తారక్ హిందీ సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. అలాగే తెలుగు సినిమా రంగానికి హృతిక్ రోషన్ కూడా పరిచయం అవుతున్నారు. ఇదే రోజున రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో వార్ 2 సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది.